హాయ్ అండి. హాయ్ అండి. జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జయప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్య, ఇప్పుడు రాజా సాబ్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మీకు ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టం మరి ఎక్కువ? ప్రభాస్ మాటలు బాగుంటాయి. ఆ, ఆయన పీపుల్స్కి ఇచ్చిన రెస్పెక్ట్ బాగుంటుంది. ఆ, సో ఆయన తీసే మూవీస్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఆ. అంటే ఆయన తీసే స్టోరీస్ బాగున్నాయి. స్టోరీస్ మళ్ళీ ఆయన బాడీ లాంగ్వేజ్, హైట్, పర్సనాలిటీ చాలా బాగుంటాయి. ఆయన మాటలు కూడా చాలా బాగుంటాయి. అంతే ఎక్సలెంట్గా ఉంది. చూడక్కర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ రాజా సాబ్ అని మూవీ వస్తుంది. అంటే డార్లింగ్ మిర్చి టైప్లో మూవీ వస్తుంది. ఇంతకుముందు కల్కి అలాంటివి తీశారు కదా, ఇప్పుడు డార్లింగ్ మిర్చి టైప్లో మూవీ వస్తుంది. అంటే ఎలా అనిపిస్తుంది మరి అలా మళ్ళీ చూస్తున్నారు కదా? చూడకుండానే బ్లాక్ బస్టర్ అని చెప్తారా? ఎందుకంటే ఆయన తీసిన మూవీస్కి తిరిగి ఉండదు. స్టోరీస్ తీసుకుంటే చాలా మంచిగా తీసుకుంటారు. స్టోరీ సెలెక్ట్ చేసుకున్న విధానం బాగుంది. ప్రభాస్ అన్న మూవీస్లోంచి ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? నాకు ప్రభాస్ అన్న మూవీలో నాకు అన్నిటి మీద నాకు ఇష్టమైన సినిమా చాలా ఉన్నాయన్న. ఇప్పుడు మిర్చియా, డార్లింగా, బాహుబలియా, ఏదంటే ఎక్కువ ఇష్టం? ఎక్కువ సినిమా సాహు అన్న. సాహోనా? ఎందుకు? ప్రభాస్ గారు ముందు అలాంటి సినిమాలు తీయాలి. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో బాగా ఆడిపోతుంది. మీకు ఏ సినిమా అంటే ఇష్టం ప్రభాస్ అన్న మూవీస్లో? అన్ని సాహో బాగుంటుంది, బాహుబలి బాగుంటుంది, ఇంకా డార్లింగ్ బాగుంటుంది. ఇవి మూవీస్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది కదా కొండవీటి ఈశ్వర్ కొండవీటి రాముడు. అడవి రాముడు చాలా బాగుంది. అట్లనే ఇలాంటి సినిమాలు మంచి పేరున్న మూవీస్ తీయాలని కోరుకుంటున్నాను. వన్ వర్డ్ లో ప్రభాస్ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారండి మీరు? వన్ వర్డ్ లో చెప్పాలంటే నాకు నెంబర్ 1 పర్సన్.